ఆయన డబ్బుకి భయానికి లొంగడం. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. లైక్ మీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ప్రివ్యూ చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్యాన్ డైలాగ్ ప్లస్ మ్యూజిక్. సో దీనికి మనం బీట్ సింక్ అయితే చేస్తున్నాము. సో ఇది చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ప్రివ్యూ చూసారు కదా. సో ఇది వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఈ వీడియో అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మీ పిక్స్తో చేసుకోవచ్చు, మీ ఫేవరెట్ హీరో పిక్స్తో చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పిక్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ వీడియోకి అంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం ఒక 3 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వీడియో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేస్తున్నాం. సో దానికోసం ఏంటంటే, సో ఈ వీడియోకి టోటల్గా మనం 15 పిక్స్ అయితే తీసుకుంటున్నాం. సో 15 పిక్స్ కూడా మీరు ఏంటంటే 9:16 రేషియోలో రెమినీలో ఎన్హాన్స్ చేసి పెట్టుకోండి. నేను అది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ వీడియో కోసం మనం 5 పిక్స్ అయితే అవసరం. సో 5 పిక్స్ కూడా మనము ఒక్కొక్కటి టైమింగ్ని బట్టి తీసుకోవాలి. సో ఫస్ట్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.5 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో 1 అండ్ 2 పిక్స్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో పెట్టేసి సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి 0.6 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు 1 2 3. సో ఇప్పుడు ఎన్ని టోటల్గా 5 పిక్స్ వచ్చేసినాయి. సో 5 పిక్స్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ది 0.5, 0.6, 0.6, 0.6, 0.5. అది మనకు కావాల్సిన మోటో. సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ వాటికి మనం యానిమేషన్స్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్స్ ఎలా ఇస్తున్నానో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ది క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్. హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేసేయండి. సో నేను ఇచ్చిన ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేయండి, వేరేది యాడ్ చేయొద్దు. మొత్తం వీడియో మొత్తం దొబ్బుతుంది, అది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే. హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాల్ మీ డీజేలో ఏంటంటే సెకండ్ ఎఫెక్ట్ మాత్రమే ఈ 4 పిక్స్కి కూడా, ఫస్ట్ పిక్ కాకుండా మిగతా 4 పిక్స్కి కూడా మనము సెకండ్ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ సెకండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు డైరెక్ట్ మనకు యానిమేషన్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు ఒక వీడియో అయితే క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ వీడియో కోసం మొత్తం బ్యాక్ వెళ్ళిపోకుండా ఒకటే స్టెప్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఒకటే స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత దాన్నే మనము ఒక 4 పిక్స్ వీడియో అనేది క్రియేట్ చేసేస్తున్నాం. సో బ్యాక్ ఒకటే స్టెప్ వెళ్ళిపోయినా లాస్ట్ పిక్ అనేది నేను డెలీట్ చేసేస్తున్నాను. సో లాస్ట్ పిక్ డెలీట్ చేసేసి ఈ పిక్ ఏంటంటే 6 సెకండ్స్ ఉంది కదా. సో ఇది వచ్చేసి నేను 3 సెకండ్స్కి డిక్రీజ్ చేసేస్తున్నా. సో మీకు పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. ఇది 6 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్కి చేంజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇది మనకు 3 సెకండ్స్ అంటే ఇది 0.5, 0.6, 0.6, 0.3. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకు 2 వీడియోస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ వీడియో, సెకండ్ వీడియో కొంచెం ఈజీగానే ఉంటుంది చేసుకోవడం. సో ఇప్పుడు మనం థర్డ్ వీడియో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా, టోటల్ బ్లాక్. సో మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెష్గా, ఇది థర్డ్ వీడియో కోసం. నెక్స్ట్ క్లిక్ చేసి సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.5 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇంతకుముందు మనం ఎన్ని పిక్స్ యూజ్ చేసాం? 5 పిక్స్ యూజ్ చేసాం. సో కింది 5 నేను వదిలేసేస్తున్నా. సో 1 2 3 4 5 6 7 8. సో 8 పిక్స్ వచ్చేసినాయి.
సో 8 పిక్స్ వచ్చేసినాయి అండ్ మిగతా 2 పిక్స్ అంటే తర్వాత చూసుకోవాలి, తర్వాత మెయిన్ ప్రాసెస్లో ఆ 2 పిక్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మాత్రం ఓన్లీ 8 పిక్స్. సో ఈ 8 పిక్స్కి కూడా మనం యానిమేషన్స్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్స్ అన్నిటికీ ఒకటే లాగా కాదు, కొన్ని డిఫరెంట్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్లో ఏంటంటే ఓవరాల్ యానిమేషన్ 3, నేను కూడా రాసి పెట్టుకున్నాను, నేను మర్చిపోతాను. ఓవరాల్ యానిమేషన్ 3. సో ఇది డౌన్లోడ్ చేసుకోవడం ఏంటంటే కొన్ని కైన్మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే యానిమేషన్లో ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ 1, 2, 3 అన్నీ కూడా ఉంటాయి. ఓవరాల్ యానిమేషన్ 2, 3 సెలెక్ట్ చేసుకొని పక్కన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను నెట్ ఆన్ చేయలేదు అందుకే రావట్లేదు. సో 22 ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నాను. సో ఓన్లీ 22 అప్లై చేయండి, వేరేది ఏది కూడా అప్లై చేయొద్దు ప్లీజ్. అది మెయిన్ థింగ్. ఎందుకు ప్లీజ్ అని చెప్తున్నా అంటే అదొక్క ఎఫెక్ట్ మాత్రమే ఇక్కడ సూట్ అవుతుంది. నేను ఎన్నిసార్లు చెక్ చేసినా చాలా ఎఫెక్ట్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసిన, సో ఏది కూడా సూట్ అవ్వలేదు, ఓన్లీ ఇది మాత్రమే సూట్ అయిపోయింది. సో అందుకే నేను ఇది మరీ చెప్తున్నాను, ఓన్లీ ఈ ఎఫెక్ట్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇది ఒక్కటి మాత్రమే సూట్ అయిపోతుంది. సో ఓవరాల్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోండి, స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వీడియోకి యూజ్ కాకుండా అన్ని వీడియోలకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అండ్ ఇది అన్ని పిక్స్కి కూడా అప్లై చేయొద్దు. ఓవరాల్ యానిమేషన్ 3లో 22 ఎఫెక్ట్ అన్నిటికీ కూడా అప్లై చేయొద్దు. లాస్ట్ పిక్ ఒక్కదానికి మనము చేంజ్ చేయాలి. లాస్ట్ పిక్ ఏంటంటే నేను చూపిస్తాను. ఓవరాల్ యానిమేషన్ 3లో 22. సో ఇందాక చెప్పాను కదా ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, ఓవరాల్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, సేమ్ అలాగే మనము ఇన్ యానిమేషన్ కూడా డౌన్లోడ్ పెట్టుకోవాలి. సో మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో రిపీట్ చేస్తూ ఉంటాను ఇన్ యానిమేషన్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని. సో లాస్ట్ పిక్కి మాత్రం 10th ఎఫెక్ట్, ఇది ఒక్కటే రొటేట్ ఆప్షన్ ఉంటుంది, రైట్ క్లిక్. సో ఇప్పుడు అన్ని చూడండి, అన్నిటికీ సేమ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, లాస్ట్ దానికి ఒక్కదానికి మాత్రం ఇలా రొటేట్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి మనము 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో థర్డ్ వీడియో 8 పిక్స్ వీడియో, ఫస్ట్ వీడియో 5 పిక్స్ వీడియో, సెకండ్ వీడియో వచ్చేసి 4 పిక్స్ వీడియో. ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోండి, 5 పిక్స్ వీడియో, 4 పిక్స్ వీడియో, 8 పిక్స్ వీడియో. బ్యాక్ వెళ్ళిపోతున్నా టోటల్గా. సో కంటిన్యూస్గా సబ్స్క్రైబర్స్ కోసం కంటెంట్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో దానికి ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బ్యాక్ వెళ్ళిపోయి క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ఈ వీడియో ఇస్తాను, ఈ వీడియో మీరు యాడ్ చేసుకోండి. సో ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఆయన డబ్బుకి భయానికి లొంగడు, ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు మీకు ముందు ఫ్యాన్ అవ్వాలి. సో ఆ మ్యూజిక్ ఆ బిట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ జాగ్రత్తగా చూడండి 0.3 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇందాక మనం ఏవైతే 2 పిక్స్ వదిలేసామో ఆ 2 పిక్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం, బ్లాక్ ఒకటి అండ్ ఈ పిక్ ఒకటి. సో ఇప్పుడు టోటల్గా మనకు 15 పిక్స్ అయితే కవర్ అయిపోయినాయి కదా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని ఈ పిక్స్కి మనం యానిమేషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ యానిమేషన్ ఎలా ఇస్తున్నానో చూడండి. సో దీనికి ఓవరాల్ యానిమేషన్ 3లోనే 26th ఎఫెక్ట్. సో 26th ఎఫెక్ట్ ఏంటంటే సేమ్ ఇది మాత్రమే యాడ్ చేయండి, ఇది కూడా మీరు చేంజ్ చేయొద్దు ప్లీజ్. 26th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయండి. సో ఈ 2 పిక్స్కి స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేసిస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక మ్యూజిక్ అయితే ఇస్తాను, ఫ్యాన్ మ్యూజిక్ అని. సో ఫ్యాన్ మ్యూజిక్ వీడియో యాడ్ చేసుకోండి అండ్ కొంచెం కిందికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డెలీట్ చేసేసేయండి. సో ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మొత్తం డైలాగ్, ఇక్కడ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. సో 2 పిక్స్ తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకొని 5 పిక్స్ వీడియో మనం ఏదైతే స్టార్టింగ్ ఎడిట్ చేసామో సో 5 పిక్స్ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. సో తర్వాత 4 పిక్స్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. 5 పిక్స్ వీడియో, 4 పిక్స్ వీడియో. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ది 2 పిక్స్ తర్వాత 5 పిక్స్ వీడియో ఒకటి, 4 పిక్స్ వీడియో ఒకటి. ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో యానిమేషన్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం లాస్ట్కి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఈ 2 వీడియోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే
మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే 8 పిక్స్ ఎడిట్ చేసామో 8 పిక్స్ వీడియో ఎడిట్ చేసామో అది లాస్ట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ అంటే అదే ఫస్ట్ ఉంటుంది. సో ఆ వీడియో యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే స్పీడ్ ఒక పాయింట్ తక్కువ చేయండి, ఒక పాయింట్ తక్కువ చేయండి. సో ఒకసారి నేను ఇక్కడ నుంచి కూడా ప్లే చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అట్లా రొటేట్ అవుతుంది, అక్కడ మ్యూజిక్ కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏదైతే 8 పిక్స్ వీడియో యాడ్ చేసామో అదే వీడియో నేను 1 2 టైమ్స్ యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. దీని స్పీడ్ నేను ఎలాంటి చేంజెస్ అయితే చేయట్లేదు. అండ్ లాస్ట్ ఏదైతే వీడియో ఉందో, ఏదైతే మిగిలిపోయిందో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు లాస్ట్కి మొత్తం అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి కూడా నేను ప్లే చేసి చూపిస్తాను. బీట్కి మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది, దానికి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఏం చేసేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ 2 పిక్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాయో ఇక్కడ నుంచి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి బార్డర్ యాడ్ చేసుకోండి. ఇంకేది కూడా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ట్రాన్సిషన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ట్రాన్సిషన్ కోసం నేను ఈ వీడియో చేశాను ఇంత కష్టపడి. సో ఇవన్నిటికీ నాకు దాన్ని ఏమంటారు ఎఫెక్ట్స్ దోలాడుకోవడమే చాలా కష్టమైపోయింది. సో బార్డర్ యాడ్ చేసి స్క్రీన్ యాడ్ చేసేయండి. అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు కూడా ఈ బార్డర్ అయితే ఇంక్రీజ్ చేయండి, సో దట్ మనకు వీడియో మొత్తానికి ఈ బార్డర్ అయితే రావాలి. సో స్టార్టింగ్ దానికి అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ డైలాగ్ ఉంది కాబట్టి. సో డైలాగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది మళ్ళీ అడగకండి, ఎందుకంటే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు మెటీరియల్ దొరకట్లేదు అని. మ్యూజిక్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది చూడండి 144 MB ఉంది. సో ఇది మనం డైరెక్ట్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెడితే క్వాలిటీ అనేది పోతుంది. సో క్వాలిటీ పోవద్దంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను వాట్సాప్లో ఎలా అప్లోడ్ చేయాలనేది. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ ఈ వీడియో తీసుకొని వీడియో కంప్రెసర్లోకి వెళ్ళిపోండి. వీడియో అనేది కంప్రెస్ చేసేస్తే ఏంటంటే సైజ్ తగ్గుతుంది. సైజ్ తగ్గితే మనం వాట్సాప్లో స్టేటస్ అప్లోడ్ చేసినా కానీ క్వాలిటీ అనేది పోదు. సో అదే మెయిన్ థింగ్. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్.